అందరికీ నమస్కారం. నేను వినీత్ క్యాదర్స్. సో ఇక్కడ మనం చూస్తున్నాం కల్వకుంట్ల కవిత గారు నవదుర్గ సేవా సమితి జగిత్యాలలో ఉన్నటువంటి నవదుర్గ సేవా సమితికి ₹1 కోటి మంజూరు చేసినట్టు మనం చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని నవదుర్గ ఆలయ అభివృద్ధి పనుల కోసం ₹1 కోటి నిధులు మంజూరు పత్రాన్ని నవదుర్గ సేవా సమితి సభ్యులకు జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దా వసంత సురేష్ ఆధ్వర్యంలో అందజేసిన మన ప్రియతమ నాయకురాలు జగిత్యాల అభివృద్ధి ప్రదాత కల్వకుంట్ల కవితక్క గారు. జగిత్యాల జిల్లా అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడతానని కవితక్క గారు చెప్పారు. అమ్మవారి దయ అందరిపై ఉండాలని కోరుకుంటూ నిధులు మంజూరు చేసినందుకు కల్వకుంట్ల కవితక్క గారికి మరియు జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దా వసంత సురేష్ గారికి నవదుర్గ సేవా సమితి సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కస్తూరి శ్రీనివాస్, అంగారి నాగరాజు, బూసా ఉమాపతి, అనుమల వాసు, అంగారి విజయ్ కుమార్, సిరపురపు జితేందర్, గుండేటి వెంకటరమణ, అనుమల చంద్రం తదితరులు పాల్గొన్నారు. సో ఆల్రెడీ కవితక్క గారు ఎప్పుడైతే కేసీఆర్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నవదుర్గ సేవా సమితి జగిత్యాల ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆ సేవా సమితిని అమ్మవారి దగ్గరకు వచ్చి విజిట్ చేయడం జరిగింది. సో అప్పుడే తను చెప్పడం జరిగింది నవదుర్గ ఆలయ అభివృద్ధికి ₹1 కోటి ఇస్తానని చెప్పి. సో ఇవాళ తను ఒక నిధుల మంజూరు పత్రాన్ని అందజేసినట్లు మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఫోటో చూస్తున్నట్లయితే ఒక పత్రాన్ని అందజేస్తున్నారు. ఇక్కడ సీనయ్య గారు ఆయన నవదుర్గ సేవా సమితి సభ్యులతో పాటు ఎక్స్ జెడ్పీ చైర్పర్సన్ దావా సురేష్ అండ్ వసంత గారు కూడా ఇక్కడ ఉన్నారు. అమ్మవారికి సంబంధించినటువంటి ఒక ఫోటో ఫ్రేమ్ని కూడా కవితక్క గారికి అందజేసినట్టు మనం ఫోటో చూస్తున్నాం. మరి ఈ ₹1 కోటి అసలు ఈ ఫండ్స్ ఎక్కడి నుంచి ఇచ్చిరనే దాని గురించి మాట్లాడుకుంటే ₹1 కోటి నిధులు మంజూరు పత్రాన్ని నవదుర్గ సేవా సమితి సభ్యులకు అందజేసినట్టు మనం చూస్తున్నాం. అయితే ఇది అంటే గవర్నమెంట్ నుంచి అలాట్ అయినాయా, లేకుంటే ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి అలాట్ అయినా, లేకుంటే పర్సనల్గా ఇచ్చిలా అని చాలామంది మాట్లాడుతున్నారు. నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తను చూసుకున్నట్లయితే నవదుర్గ ఆలయ అభివృద్ధి కృషి చేస్తారని హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత, రాజ్యసభ ఎంపీ దీవకొండ దామోదర్ రావు ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ₹1 కోటి మంజూరు, సేవా సమితి సభ్యులకు ప్రొసీడింగ్స్ పత్రాలు అందజేత. సో ఏవైతే రాజ్యసభ మెంబర్ ఎవరైతే ఉన్నారో దామోదర్ రావు గారు, సో తన యొక్క ఎంపీ ల్యాడ్స్ నుంచి వచ్చినటువంటి నిధులని మన జగిత్యాలలో ఉన్నటువంటి నవదుర్గ సేవా సమితికి ఆ నిధులని మంజూరు చేసి ఆ మంజూరు పత్రాన్ని కవితక్క గారు అందజేశారు. సో ఒకసారి ఆ దామోదర్ రావు గారి ఫోటో కూడా చూసిన. సో ఇతను వచ్చేసి రాజ్యసభ ఎంపీ. సో ఈ ఎంపీ ల్యాడ్స్ నుంచి వచ్చినటువంటి ఆ ఫండ్స్ని మన జగిత్యాలలో ఉన్నటువంటి నవదుర్గ సేవా సమితికి అలాట్ చేయడం జరిగింది. సో వీలైనంత తొందరలో ఆ అమౌంట్ కూడా కంప్లీట్గా అలాట్ చేయాలని కోరుకుందాం. జై హింద్, భారత్ మాతాకి జై.